బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. మంచు ఫ్యామిలీలో నెలకొన్న హై డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. మోహన్ బాబు ఇంట్లో విష్ణు మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మోహన్ బాబు ఇంట్లోకి వచ్చిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్స్ అడ్డుకుని బయటకు పంపించారు. మోహన్ బాబు ఎదుటే మనోజ్ బౌన్సర్లపైన విష్ణు బౌన్సర్లు దాడి చేస్తున్న విజువల్స్ బయటకు వచ్చేశాయి. మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా బౌన్సర్లు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మోహన్ బాబు ఇంట్లో తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు జల్పల్లి నుంచి ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వెళ్లారు మంచు మనోజ్. మనోజ్ వెంట ఆయన భార్య మౌనిక కూడా ఉన్నారు. అలాగే పహిడి షరీఫ్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మనోజ్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు మనోజ్ దంపతులు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అభివృద్ధి తాగుతున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత. వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. చూస్తూ ఉన్నాం. మొత్తంగా మోహన్ బాబు ఇంట్లో వివాదాలైతే రచ్చ రాజేస్తున్నాయి. విష్ణు వచ్చిన తర్వాత వివాదాలు సద్దుమణుగుతాయనుకుంటే ఇంకా తారాస్థాయికి చేరుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. అమరేందర్ రెడ్డి, చూస్తున్నాం ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎయిర్పోర్ట్ లోనే మోహన్ బాబు అదేవిధంగా విష్ణు కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఒకసారిగా పరిస్థితులు చక్కబడతాయనుకుంటే మరో వివాదము రాజుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఎపిసోడ్ లో ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి అంటే మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. అయితే మోహన్ బాబు ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మనోజ్ సంబంధించిన బౌన్సర్లు ఉన్నారో వారి పైన దాడి చేయడమే కాకుండా వారిని ఏదైతే ఇష్టానుసారంగా మోహన్ బాబు కళ్ళ ముందే మనం విజువల్స్ కూడా వచ్చు. మోహన్ బాబు అక్కడే ఉన్నాడు, ఒక తేరేసుకొని మోహన్ బాబుకి సంబంధించిన విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు మోహన్ బాబు కళ్ళ ముందే ఇటు మనోజ్ సంబంధించిన బౌన్సర్ల మీద దాడి చేయడం మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాం. మోహన్ బాబు ఇంట్లోకి వచ్చినటువంటి బౌన్సర్లను ఎందుకు వచ్చావరా మీరు, ఎందుకు వచ్చారంటూ కూడా విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు ఇటు మనోజ్ బౌన్సర్ల పైన దాడి చేయడం, ఆ తర్వాత బౌన్సర్లను ఎత్తుకెళ్లి ఇటు విష్ణు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లను బయట వదిలేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఇలా మోహన్ బాబు ఫిర్యాదు మేరకు ఇటు మనోజ్ తో పాటు మౌనిక పై ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయింది. మరోవైపు ఏదైతే మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తం 10 మంది పేర ఎఫ్ఐఆర్ అయితే అయింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మోహన్ బాబు స్టేట్మెంట్ ను ఏసీపీతో పాటు సిఐ మోహన్ బాబు నివాసానికి జల్పల్లికి చేరుకున్నారు. సుదీర్ఘంగా ఏదైతే జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో మోహన్ బాబుపై దాడి గిప్పించడం కావచ్చు, అతన్ని బెదిరించడం కావచ్చు, ఇలా చాలా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి వీటన్నిటి ఆరోపణల వెనుక క్షుణ్ణంగా వీటన్నిటికి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరోవైపు సీసీ ఫుటేజ్ అంశాలు కూడా పోలీసులు ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వాలంటూ ఇప్పటికే కోరిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ వస్తేనే అసలు గొడవ ఎలా మొదలైంది, ఎవరు మొదలు పెట్టారన్న అంశం కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇది ఇలా ఉండగా మోహన్ బాబుకు సంబంధించిన ఏదైతే మంచు ఫ్యామిలీకి సంబంధించిన జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో ఇందులో ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. అందులో పనిచేసేటువంటి ఓ పని మనిషికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. మోహన్ బాబు ఇంట్లో ఎన్ని రోజులుగా అంతర్గత గొడవలు జరుగుతున్నాయంటూ కూడా పూర్తిస్థాయిలో తెలిపింది. ఓ కార్యాలయం సిబ్బంది విషయంలో గొడవ తలెత్తింది. తండ్రి గొడవలు కూడా గొడవ పడ్డారు, పరస్పరం నెట్టేసుకున్నారన్న అంశాన్ని కూడా ఆమె చెప్పింది. అంటే మనోజ్ తో పాటు ఇటు మోహన్ బాబు ఇద్దరు కూడా కార్యాలయ విషయంలోనే గొడవ పడ్డారన్న అంశాన్ని ప్రస్తుతం తెరపైకి తెచ్చింది. ఎవరికి కూడా ఈ ఘటనలో దెబ్బ తగలేదని చెప్పింది. అయితే మంచు మనోజ్ కు మోహన్ బాబుకు మధ్య ఎన్ని రోజులు గొడవలు నడుస్తున్నాయి, మంచు మనోజ్ వ్యవహారం మోహన్ కు ఇంట్లో నచ్చట్లేదని కూడా తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ మౌనికకు సంబంధించి పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు ఎవరికి కూడా ఇష్టం లేదన్నట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా ఈ వివాదం నడుస్తా ఉంది. అయితే గొడవ జరిగినప్పుడు మనోజ్ తల్లి, మనోజ్ భార్య అయినటువంటి అసలు మంచుకి కూడా ఆ ఇంటికి నచ్చజెప్పడానికి మనోజ్ దగ్గరికి వచ్చా కూడా మనోజ్ విన్నట్టుగా తెలుస్తుంది. లక్ష్మి నిన్న మధ్యాహ్నం బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మోహన్ బాబు
అంటే మంచు విష్ణుకు పూర్తి స్థాయిలో ఇష్టం అంటూ కూడా పని మనిషి చెప్పింది. తండ్రి మోహన్ బాబుపై ఎవరైనా కోపం చేసినా చెక్కున విష్ణు ఆగడు. మరోవైపు మోహన్ బాబుని మంచు మనోజ్ నెట్టాడు అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఒక వ్యాఖ్యలు చేసింది. ఆ పని మనిషి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం అంటే 2 రోజుల క్రితం అందరికి అంటే దీపావళి పండుగ సమయాన సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు, అందరూ కలిసి ఉన్నారు. కానీ ఏ విషయంలో అంటే ఒక కార్యాలయం విషయంలోనే ఈ గొడవ తలెత్తిందా, ఇంకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయి అంటే ఇప్పటికే మనోజ్ కూడా ఒకవైపు చెప్తా ఉన్నాడు. ఏదైతే వాళ్ళకి సంబంధించిన విద్యాలయం ఉందో అందులో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అక్రమాలు చేస్తున్న వారికి నిలదీయడం, బాధితులకు అండగా నిలుస్తున్నందుకు నా పైన కుట్ర పన్నుతున్నారని మోహన్ బాబుపై విమర్శలు అయితే ఆరోపణలు అయితే ఇటు మనోజ్ చేస్తున్నారు. మరి దీని వెనుక ఏ కార్యాలయం ఉంది, ఒకవేళ విద్యాలయమే ఉందా లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా అన్న కొనుగోలు ప్రస్తుతం ఏదైతే చర్చ అయితే సాగుతుంది. ప్రస్తుతానికి అయితే ఒకవైపు డీజీపీని కలిసేందుకు ఏదైతే మంచు మనోజ్ కొంతసేపటి క్రితమే డీజీపీ లేకపోవడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ కార్యాలయం చేరుకున్నారు. ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తన పైన తన భార్య పైన జరిగినటువంటి దాడి పట్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు మొదట నేను ఫిర్యాదు అంటే తను ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్నారు. ఆ తర్వాత మీకు సపోర్ట్ చేస్తాము, అక్కడ ఉన్న బౌన్సర్లు కూడా రానియము, పూర్తిలో సపోర్ట్ ఇస్తాము అని కూడా పోలీసులు చెప్పారు. కానీ ఇప్పుడు ఏకపక్షంగా మోహన్ బాబు రాత్రికి రాత్రే ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయడం, మా ఇద్దరి మీద ఫిర్యాదు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత మా బౌన్సర్లను నన్ను కూడా లోపలికి మోహన్ బాబు ఇంట్లోకి రానివ్వట్లేదు అని కూడా ప్రస్తుతం ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ను ప్రస్తుతం కలిసేందుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మరికొంతసేపట్లోనే ఇంటెలిజెన్స్ చీఫ్ ఫిర్యాదు చేసిన తర్వాత బయటకు వస్తారు. వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఫిర్యాదు చేయవలసి వచ్చింది, ఎందుకు దీనికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి వివరాలు కూడా మనోజ్ మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ కి కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా మనోజ్ దంపతులు వివరించనున్నారు. ఇప్పటికే ఏదైతే పోలీసులు ఏకపక్ష ధోరణితో మాకు సపోర్ట్ చేయకుండా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా విష్ణు బౌన్సర్లు ఇటు మోహన్ బాబు కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నారు, కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లేదు అని కూడా ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. వెంటనే గన్మెన్ లాంటి ప్రొటెక్షన్ ఒక భద్రత కల్పించాలంటూ కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ శివరెడ్డిని కూడా కోరే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నది. ప్రస్తుతానికి అయితే మోహన్ బాబు మంచు కుటుంబంలో జరిగినటువంటి ఈ కుటుంబ వివాదం అసలు ఆస్తి కోసమా ఏందనేది క్లారిటీ అయితే రాలేదు. మరికొన్ని సేపట్లోనే అంటే ఆస్తి కోసమా లేకుంటే ఇప్పుడు జరుగుతున్న పోరాటం ఏదైతే మొత్తం కూడా ఆత్మగౌరవ పోరాటం అంటూ కూడా ఒకవైపు మనోజ్ అయితే చెప్పుకొస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఈ వివాదం మరి ఎంత దూరం వెళ్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఒకవైపు ఆస్తి కోసం అంటూ ఇప్పటికే మోహన్ బాబు తన ఆస్తికి తనకు రక్షణ కావాలంటూ కూడా మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. సిపికి రాష్ట్రంలో సిపికి కంప్లైంట్ లో కూడా లేఖను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం అయితే మొత్తానికి ఈ మోహన్ బాబు మంచు కుటుంబం సంబంధించి జరుగుతున్న వివాదం ఎన్ని రోజులు ముందుకు వెళ్తుంది లేకుంటే సర్దుమణుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే కుటుంబ వివాదం అంతా కూడా మొన్నటి దాకా ఏదైతే వివాదం లాగానే ఉండేది, ఇప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్ లో మెట్లెక్కాయని చెప్పుకోవచ్చు. మరి దీని పట్ల పోలీసులు ఎలాంటి దర్యాప్తు కొనసాగిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోజ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తామని పహాడ్ చేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే మోహన్ బాబు తో పాటు విష్ణు ఏదైతే జాలపల్లి మోహన్ బాబు ఇంట్లో ఉన్నది కాబట్టి విష్ణు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏ అంశాల ప్రాతిపాదికన మనోజ్ ఎందుకు దాడి చేశారు, మనోజ్ అంశాలు ఎందుకు కొనవలసి వచ్చింది, 10 సంవత్సరాలు దూరంగా ఉన్న వ్యక్తి 4 నెలల్లో ఇక్కడ ఉంటూ ఇక్కడ ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నాడు, మోహన్ బాబు ఎందుకు ఇలా ఏదైతే బలవంతంగా ఇబ్బందులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి ఒక క్లుప్తమైన స్టేట్మెంట్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే రికార్డ్ చేశారు. మరికొంతసేపట్లో ఇటు మనోజ్ కూడా శివరెడ్డిని కలిశాక బయటకు వచ్చాక మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ అమరేందర్.